మరి మీకు అందరికీ ఇందాక ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే చెప్పినారు కదా, నేను తెలుసు. అయితే నేను నన్ను అడిగినప్పుడే చెప్పినాను అన్నమాట. వాక్యం కాకుండా నేను ఎట్లా రక్షణ పొందినాను నేను పంచుకుంటానని. మరి నల్గొండ జిల్లాలో 1860, 70 ఆ సంవత్సరాలలో రక్షణ పొందిన వాళ్ళలో మా తాతయ్య ఒక్కడనమాట. ఐదుగురు రక్షణ పొందినారు అప్పుడు, అన్నేళ్ల క్రిందట. అయితే మా తాతగారు, ఆయన పేరు వెంకట్రామరెడ్డి అని ఉండేది. తర్వాత ఆయన రెడ్డి తీసి పడేసి వెంకయ్య అని పిలిపించుకున్నాడు. ఆ తాతయ్య ఫస్ట్ కూడా రాజయోగ మతం అనేది అవలంబించేవాడంట. అందులో విగ్రహారాధన చెయ్యరు, దేవుడే ఒక్కడే దేవుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయనను ఆత్మ ఆరాధన చేయాలని ఆ కట్టడలు కలిగిన దాన్ని అవలంబించేవాడంట. మరి నల్గొండకు ఆయన పటేల్ అని ఆ రోజులలో ఉండేవాళ్ళు కదా, శిస్తులు అవి కట్టడానికి నల్గొండ డిస్ట్రిక్ట్కి, జిల్లాకు ఆ గ్రామం నుండి వస్తే అక్కడ మిషనరీస్ ఉండి రక్షణ సువార్త ప్రకటిస్తుంటే విన్నాడంట. విని అప్పుడు ఆయన, అయితే నేను తెలియకుండానే నేను నమ్ముతున్నా, నేను అనుసరించేది ఇదే మార్గం కదా అని తెలుసుకొని అప్పుడు ఆయన మరి రక్షణ పొంది, అప్పుడు ఇక్కడ అక్కడ అంతా ఎక్కడ చర్చెస్ లేవు. సికింద్రాబాద్లో మనకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర పక్కకు చిన్న చర్చ్ ఒకటి ఉంటుంది, మీరు చూసి ఉంటారు, ఇట్లా గడ్డ మీద ఉంటుంది. అదొక్కటి ఉండేనంట. అక్కడ నుండి ఆయన ఇక్కడికి వచ్చి బాప్టిజం తీసుకొని పోయి ఆ విధంగా రక్షణలో ఉన్నారు ఆయన. అయితే మరి నాకేమో చిన్నప్పటి నుండి కూడా తాతయ్య నమ్మిండు, పప్ప నమ్మిండు గనుక నేను నమ్మాలా అని ప్రశ్న వచ్చింది నాకు. అట్లా చేస్తే వేరే ఎవరైనా చేసేది అంతే కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో అది చేస్తారు. అట్లా కాకుండా నాకు తెలియాలి, యేసుక్రీస్తే రక్షకుడు, దేవుడు ఆయనే, రక్షకుడు ఆయనే, స్వర్గం ఇచ్చేది ఆయనే, పాపాలు క్షమించేది ఆయనే అని ఆయన ఆలోచన చేసుకునేదాన్ని నేను. మరి చాలా చిన్న వయసులోనే నాకు ఆలోచన వచ్చేదన్నమాట. అయితే అట్లా ఉండగా ఒక దినము, అది సరిగా డేట్ అవంతా కూడా తెలియదు నాకు, 10 years కూడా ఉన్నాయో లేవు అప్పుడు నాకు. ఇంకా సిలువే నా శరణాయురా అనే పాట మీకు అందరికి తెలుసు కదా, సిలువను గురించిన వర్ణన అంత ఉంటుంది. ఆ పాట పాడుకుంటున్నా మంచిగా చక్కగా పాడుకుంటుంటే అట్లా ఒక్కసారి సిలువ మీద యేసయ్య నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడిండు. అది తలంచుకుంటే నాకు అసలు కృతజ్ఞత అట్లా నిండి పొర్లుతుంది. ఏ పాటి దాన్ని నేను, నా హృదయంలో ఉన్న ఆశను ఎరిగి దేవుడు నాకు ప్రత్యక్షమై ఆ సిలువ మీద నుండి నాతో మాట్లాడి, నీ కొరకు నా రక్తం గార్చిన, నీ పాపాలు క్షమించి నీకు స్వర్గం ఇస్తా నేను అని, ఆ విధంగా నేను చూసిన దర్శనం అది చిన్న వయసులో. అయితే అప్పుడే లేచి నేను మా పప్పకు చెప్పిన అన్నమాట, నేను యేసు ప్రభువే రక్షకుడని ఇప్పుడు నమ్ముతున్నా, నాకు బాప్తిస్మం ఇవ్వాలి పప్ప అని అడిగితే, పప్ప చాలా చిన్నదాన్ని బిడ్డ, నమ్మి అట్లనే ఉండు, ఇంకా కొంచెం పెద్దగా అయినాక ఇస్తానని తర్వాత 13 సంవత్సరాలు అట్లా అయినప్పుడు ఇచ్చినారు. అయితే నాకు ఎప్పటికీ కూడా మర్చిపోలేను ఆ సీన్. నేను ప్రభు సిలువ మీద ఉండి నాతో మాట్లాడిన దృశ్యం నేను మరువలేను. ఎంత ప్రేమ గల తండ్రి కదా. అనగా రక్షణ అనుభవం అనేది దేవుని వాక్యంలో పౌలు భక్తుడు రాసిన పత్రిక, తిమోతి మొదటి పత్రికలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది అని అంటాడు. అక్కడనే మళ్ళీ అదే పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే,
ఆయన క్రీస్తు యేసును నరుడు అని అంటాడు. ఈ విధంగా దేవుడు నన్ను అంత చిన్న వయసులో నన్ను రక్షించి ఆయన బిడ్డగా నన్ను చేసుకొని మరి అడుగు అడుగున మరి నేనేమనుకునేదాన్ని అంటే ఆ చిన్నప్పుడే కూడా ఏమనుకునేదాన్ని అంటే నేను ఏ జాబ్ చేయకూడదు, నన్ను మెడిసిన్ అది వెల్లూరుకి పంపి మెడిసిన్ చేపియాలని మాట్లాడుకునే వాళ్ళ ఇంట్లో. అయితే నేనేమనుకునేదంటే ఏ జాబ్ చేసి డబ్బులు సంపాదించే పని నేను చేయకూడదు యేసయ్య, నేను నీ సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షణలోకి నడిపించాలి, ఆ పని నాకు ఇవ్వాలి యేసయ్య. మరి అసలు పెళ్ళి అయితే కూడా మరి భర్తకు చేయనిస్తాడో లేదో, నీ చిత్తమైతే నన్ను ఇట్లనే ఉంచి నీ సేవకు వాడుకో అని ప్రార్థన చేసుకున్నది నా చిన్న వయసులో. దేవుడు మరి అద్భుత రీతిగా దేవుడు నన్ను ఆయన రక్షణలో స్థిరపరిచి ఆ విధంగా మరి మిగతా అన్ని విషయాలలో ఏ విధంగా నడిపించిండంటే నన్ను మరి ఏనాడు కూడా నేను ఆశపడిన విధంగా ఆయన పని చేయడానికి నాకు ఎన్నడూ ఆటంకం చేయలేదు. మా భర్త డాక్టర్ సుందర్ పాల్ తన మాది ఓన్ హాస్పిటల్ ఉండేది. ఒకప్పుడు మిషన్ హాస్పిటల్ చేసినాం, తర్వాత ఓన్ హాస్పిటల్ ఉండేది దేవరకొండలో. అయినా కానీ ఏనాడు కూడా ఏదని ఇట్లా ఈ పని చూసుకో ఇది చేయకపోయేది. మా డాక్టర్ గారు ఏమనేదంటే మన ప్రభువు ఈ భూమి మీద ఉన్న దినములలో ఆయన చేసిన 2 పనులు, బోధించిండు, స్వస్థపరిచిండు. గనుక బోధించే పని నీకు, స్వస్థపరిచే పని నాకు ఇచ్చిండు, ఇద్దరం చేద్దామని అనేది. నిజంగా దేవుడు నన్ను ఎంత అనే ఆ చిన్న హృదయంలో ఉన్న ఆశను ఎట్లా నెరవేర్చిండు తలంచుకుంటే కృతజ్ఞత అట్లా పొంగిపోతుంది. దేవుడు మరి ఎన్ని విధాలుగా నన్ను నడిపించినాడు. మరి ఆయన రక్షణను ప్రకటించడానికి, ఆయన రక్షణలోనికి అనేకులను నడిపించడానికి మరి ఆయన నాకు ఇచ్చిన తలాంతును మన పాటలు రాయడం కానీ, మీకు గుర్తుందో లేదో మనకు సువర్తమాని అని మ్యాగజైన్ వచ్చేది మెననైట్ది. అందులో ఆర్టికల్స్ కూడా రాసేదాన్ని. ఆర్ఆర్కే మూర్తి గారు ఎడిటర్ ఉండేది దానికి. అందులో ఆర్టికల్స్ కూడా రాసేదాన్ని నేను. ఆ విధంగా దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను ఏ పాటి దానిని అది జ్ఞాపకం వస్తే కృతజ్ఞతతోని నిండిపోతుంది నా హృదయం. ఏ పాటి దాన్ని ప్రభువా నన్ను నా హృదయంలో పుట్టిన ఒక ఆశను నువ్వు ఎంత నెరవేర్చినావు తండ్రి అని స్తుతిస్తాను. నా సాక్ష్యం అంటే మరి ఎన్ని అద్భుత కార్యాలు నా జీవితంలో చేసినాడో చెప్పడానికి, వర్ణించడానికి చాలదు. మరి ఎన్ని మరణాపాయంలో నుండి తప్పించినాడు, అవన్నీ కూడా అందరూ తెలుసుకొని చూసేలాగున మరి ఆ విధమైన అద్భుత కార్యాలు నా జీవితంలో మీకు గుర్తున్నదో లేదో మరి అది 89వ సంవత్సరంలో అనమాట. దేవరకొండ దగ్గర ఒక వాగు ఒక్కసారి ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చేసి బస్సు కొట్టుకొని వెళ్ళిపోయింది. నేను ఆ బస్సులో ఉండినా, నేను దాటే వరకు అది అట్లా ఆగడము, నేను దాటడము విచిత్రమైన అనుభవం అది. ఆ విధంగా మరి అంతమంది ప్రజలు చూస్తూ ఉండగా దేవుడు నన్ను అట్లా రక్షించి నా ఆయుసు పొడిగించి మరి ఒక సాక్షిగా నన్ను నిలువబెట్టి దేవుడు తన మహిమ కొరకు తన మరి సువార్త ప్రకటించడానికి నాకు తరుణం ఇచ్చినాడు. మరి అనేక చోట్లలో మరి వాక్యము ప్రకటించడానికి, వాక్యానికి సంబంధించిన పాటలు రాసి నేర్పడానికి, పాడించడానికి ఆ విధంగా దేవుడు నాకు ఇచ్చిన మరి ఆ తలాంతును ఆయన కొరకు వాడడానికి తరుణాలు ఇచ్చినాడు. మరి ఎల్లప్పుడూ నేను దేవుణ్ణి ఎంత స్తుతిస్తా.
అన్ని పరిస్థితులు సహకరిస్తేనే కదా మనం చేయగలం. లేకుంటే మనంతట మనం నేను చేయగలను అని అనే స్త్రీలు అనలేము. కానీ దేవుడు ఆ విధంగా నాకు మరి నా భర్త కానీ మా అత్తమ్మ కానీ ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినా చేసినా నాకు 6 సంతానం. మాకు 4 కుమారులు 2 కుమార్తెలు. 10 yearsలో అది అంత చిన్న గ్యాప్లు. అయితే కూడా ఎక్కడికన్నా నేను వెళ్తే మా అత్తమ్మ చూసుకునేది నా పిల్లలను మంచిగా వచ్చి. దేవుడు నిజంగా దేవుని బిడ్డలారా, నేను నా అనుభవంతో నేను మీతో చెప్పేది షేర్ చేసుకునేది ఏంటంటే, మన హృదయంలో ఒక చిన్న ఆశ పుడితే దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. అద్భుత రీతిగా ఫలింపజేస్తాడు. అది నేను అనుభవించినాను, చెప్తున్నాను. మరి ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటే మనం అసలు వర్ణించలేము కదా. ఆయన దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. మధ్యవర్తి, మనకు దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు. మరి అలాగున దేవుని ఎరుగని ప్రజలను దేవుని దగ్గరికి నడపడానికి మనం మధ్యవర్తులుగా పని చేయవలసి ఉన్నది కదా. నేనైతే రక్షింపబడినా చాలు నాకు అని అనుకుంటే స్వార్థపరులం అవుతాం కదా. మనది ప్రభువు చెప్పిన ఉపమానం, తలాంతుల ఉపమానం గమనిస్తే, ఆ ఒక్క తలాంతు తీసుకున్నాడు, ఏం చేసినాడు వాడు? పోయి పాతిపెట్టి దాంతో ఇంకొక్కటి సంపాదించిన వాళ్ళతో సమానుడయ్యేవాడే. కానీ అంత నిర్లక్ష్యం అన్నమాట. గనుక ఈ దినం మరి నేను దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి చక్కని కూడికలు పెట్టుకోవడం ఎంత గొప్ప ధన్యత, భాగ్యం మనకు. ఏంటంటే మన రక్షణను ఇతరులతో షేర్ చేసుకొని వాళ్ళను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు కలుసుకోవాలి అని. కానీ కాదు. అట్లా చెప్పిండు ఆ ప్రభు. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా. సర్వలోకానికి అన్నాడు. గనుక అది చాలా బాధ అనిపిస్తుంది. మన దగ్గర మనం కూడుకోవడము, మనం చెప్పుకోవడం, చేసుకోవడమే చూస్తున్నాం. కానీ ఇతరులతో క్రైస్తవత్వం తెలియని ప్రజలతో, క్రీస్తు వారికి ఏమి తెలియదు కదా, వాళ్ళతో మనం స్నేహం చేస్తే, వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళను ప్రభువు వైపు ఆకర్షించడానికి మనకు తరుణం ఉంటుంది. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. మరి తోమానే కదా దేవుడు మన దేశానికి పంపిండు. మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు ఎన్నేండ్లైంది తోమ మన దేశానికి వచ్చి. ఇన్ని ఏండ్లైనా క్రైస్తవులు ఎంత ఉన్నారు చెప్పండి. ఎందుకు ఎవరిని అన్నాం? మరి దానికి కారకులు ఎవరంటే ఇప్పుడున్న క్రైస్తవులమైన మనమే, విశ్వాసులమని చెప్పుకునే మనమే. ఏం చేస్తున్నాం? మన విశ్వాసాన్ని మూటగట్టి దాపెడుతున్నామా? అట్లా చేయమన్నాడా ప్రభు? సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించుడే అని చెప్పిండు ఆయన పోకముందు కదా. ఆరోహణ అయిపోకముందు చెప్పిన మాట అది. గనుక దేవుని బిడ్డలారా, మరి అలాగున మనం చేద్దాం. అనగా క్రైస్తవేతరులతో మంచి స్నేహం కలిగి యేసుక్రీస్తు ప్రేమను, ఆయన రక్షణను వాళ్ళకు కనపరచాలి మనం. ఆ విధంగా వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం. చాలా మంది ఒకలాగా అనుకుంటారు అన్నమాట. ఎందుకు వేరులతో కలిసి ఉంటే ఎట్లా అని మాట్లాడతారు. కాదు కదా, మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞదే కదా. సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పిండు. మీరే 12 మంది శిష్యులు కూర్చొని మేడ గదిలో మీరే ఉండండి అని చెప్పలేదు. ఇప్పటి చాలా మంది క్రైస్తవుల స్వభావం అట్లా ఉంటున్నది. అందుకే పక్కింటి వాళ్ళకు కూడా సువార్త చెప్పలేరు, క్రీస్తుని చూపించలేరు వాళ్ళ జీవితంలో కదా.
ఎటువంటి ఏం లెక్క చెప్దాం మరి యేసయ్య అడిగితే? ఒక్కడికి ఇంకొక్కటి సంపాదించినా అంత మెప్పు పొందేవాడే కదా వాడు. ఒక్క తలాంతు తీసుకున్నాడు, కానీ చేయలేదు, పాతి పెట్టాడు. దా పెట్టేసిండు, అంతే. నీది నువ్వు తీసుకో అంతే, ఇచ్చేసి. అట్లా చేద్దాము. నేనైతే రక్షింపబడ్డా చాలు. నాకైతే ఉంది, నేను మంచిగా పోతున్నా, గుడికి పోతున్నా, నాకైతే ఉంది సహవాసం, మేమైతే కలుసుకుంటున్నాం. గనుక అది కాదు దేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ ఈ భారము ప్రతి ఒక్క విశ్వాసి పొందాలి. ముఖ్యంగా స్త్రీలమైన మనకు మంచి తరుణం ఉంటుంది కదా. ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎంత మంచిగా ఉండి క్రీస్తు ప్రేమను చూపాలి, క్రీస్తు రక్షణ వాళ్ళకు తెలియపరచాలి. మన జీవితంలో వాళ్ళతో మనం ఏ విధంగా కలిసి ఉంటామో, మరి ఏ విధంగా వాళ్ళని ప్రేమిస్తామో, అది ఎల్లప్పుడూ వాళ్ళను ద్వేషించుకుంటూ వాళ్ళను క్రిటిసైజ్ చేసి మాట్లాడితే ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపించలేము. ప్రేమతో చెప్పాలి, వాళ్ళకి చక్కగా గ్రహించుకునేటట్లు చేయాలి అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి కాలంలోకి మనం వచ్చినాము కదా. ఇంకెక్కువ సమయం లేదు. మనమే కూర్చొని చేసుకుంటూ కూర్చునే సమయం కాదు ఇది. చేసుకోవాలి, మనం బలపడాలి, కాదంటలేను, కానీ ప్రకటించాలి. మరి ప్రభు వస్తే ఎంతమంది నా దగ్గరికి నడిపించినానంటే ఏం జవాబు ఉన్నది మన దగ్గర? ఆలోచన చేద్దాం. క్రైస్తవేతరులు మన ఇరుగు పొరుగు వారితో క్రీస్తు ప్రేమను కలిగి వాళ్ళతో సహవాసం చేసి, స్నేహం చేసి, క్రీస్తుని వాళ్ళకు పరిచయం చేద్దాము. క్రీస్తుని మన జీవితంలో వాళ్ళకు చూపించాలి కదా. ఒక మాట అంటే ఇంకా 2 మాటలు తిడితే క్రైస్తవులేనా? కాదు కదా. క్షమించాలి, ప్రేమించాలి కదా. విరోధంగా ఉన్నా కానీ ప్రేమించేది కదా. ప్రభువు నేర్పినది. ఏమన్నాడు ఆయన శిలువ మీద పలికిన మాట కదా. అది తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించన్నాడు. తెలియక చేసిండ్రా? తోమ తెలియక అప్పగించిన కాదు కదా. మరి అన్నీ మనం గ్రహించుకొని మరి దేవుని దృష్టిలో యోగ్యమైన రీతిగా మన జీవితాలు గడుపుదాము. ఆ విధంగా ప్రభు దగ్గరికి మన ఇరుగు పొరుగు వాళ్ళని, క్రీస్తు ఎరుగని ప్రజలను ప్రేమతో ప్రభు దగ్గరికి నడిపిస్తాము. దేవుడు ఆ విధంగా చేయడానికి మనకు సహాయం చేయనుగాక. ఆశ ఉన్న హృదయాన్ని తప్పక ఆయన తృప్తిపరుస్తాడు. ఈ ఆశ నాకుంది యేసయ్య అంటే మార్గం తెరుస్తాడు, ఆయన సరళం చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, చేద్దాం. ఈ సంవత్సరంలో ఇట్లా కొన్ని ఆత్మలైనా ప్రభు దగ్గరికి నేను తేవాలి అనే ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు శక్తి ఇస్తాడు. అలా చేయడానికి మనకు సహాయం చేస్తాడు దేవుడు. ఆ విధంగా మనందరినీ మరి ప్రత్యేకంగా ఇలాగ చక్కగా కూడికలు పెట్టుకొని మరి ప్రార్థనలు గడుపుతూ ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.